నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ని మళ్ళీ నమ్మచ్చా? గ్వాదర్ పోర్టు చేజారినట్టేనా? ఇప్పుడు ఈ రెండు సందేహాలు పాకిస్తాన్ ప్రజల్ని అలాగే భారతీయ సమాజాన్ని అలా ప్రశ్నిస్తూ వెంటాడుతూ ఉన్నాయి. ఈ రెండు సందేహాలు వెంటాడుతున్నాయి. రెండు సమాజాలు, భారతీయ సమాజం, భారతీయ పౌర సమాజం, పాకిస్తాన్ పౌర సమాజం. పాకిస్తాన్ని నమ్మచ్చా అనేది భారతీయ పౌర సమాజం సందేహం అయితే, గ్వాదర్ పోర్టు చేజారిపోయిందా అని పాకిస్తానీ ప్రజల సందేహం. గ్వాదర్ పోర్ట్ ఏం కర్మ, ఏకంగా బెలూచిస్తాన్ అక్కడ సొంత దేశంగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి అలాగే భారత ప్రధానమంత్రికి లేఖలు రాసి, అయ్యా మేము మా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాం, వీఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, అందువల్ల మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అని చెప్పేసి యుఎన్ఓ సెక్రటరీ జనరల్కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఇక్కడ ప్రవాసంలో ఉన్న బలూచీలు, వాళ్ళు భారతదేశంలో రాజస్థాన్లో ఉన్నారు, వాళ్ళు ఒక లెటర్ రాశారు. సో ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్, వాళ్ళు స్వతంత్ర రిపబ్లిక్గా మేము అవతరించామని చెప్పేసి. ఇంకా అందువల్ల గ్వాదర్ పోర్టు వ్యవహారం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఖచ్చితంగా ఇది మాట్లాడుకోవాల్సిన విషయమే. ఒక్కసారి చైనా ఎలాంటి ప్లాన్ వేసింది, ఎలాంటి ఎత్తుగడతో ముందుకు వచ్చింది అంటే, భారత్ యొక్క వాణిజ్య వ్యవహారాలని పూర్తిగా కర్బు చేయడానికి, అలాగే భారత్ వాణిజ్య విస్తృతిని కట్టైల్ చేయడం కోసం ఈ సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం తలపెట్టింది $50 బిలియన్ ఖర్చుతోటి. అందులో భాగంగా అక్కడ పోర్టు నిర్మించారు గ్వాదర్లో. గ్వాదర్ ఉన్నది వెస్ట్ పాకిస్తాన్, అంటే బెలూచిస్తాన్. ఆ బెలూచిస్తాన్ కమాండర్స్ చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతూ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఎవడు అనుమతి తీసుకొని మీరు వచ్చి మా భూభాగంలో పోర్టు కట్టారు, ఎవడు అసలు మీకు ఎంట్రీ ఇచ్చింది, పాకిస్తాన్ ఎవరు? 44 తెగల సమూహం బలూచిస్తాన్ అనేది. వాళ్ళు విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు ఉన్నప్పటికీ ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత ఆ ధర్మాన్ని ఆచరిస్తూనే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవించుకుంటూ ఇండిపెండెంట్గా నివసిస్తూ వచ్చిన వందల సంవత్సరాల నాగరికత ఉన్న చరిత్ర వాళ్ళది, బలూచీలది. ఆ బలూచీలు ఈరోజు పాకిస్తాన్ అప్రెస్డ్ యాటిట్యూడ్ని వ్యతిరేకించి పోరాటం చేస్తూ వచ్చారు. 70 ఏళ్ల పోరాటం వాళ్ళది, నిన్నటిది మొన్నటిది కాదు. 1877లోనే వాళ్ళు ఇలాంటి పోరాటాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని జయించలేక వీళ్ళని విభజించి ఒక భాగాన్ని వాళ్ళు పాలించి మరో భాగాన్ని ఏమో వీళ్ళ నియంత్రణలో ఉంచి దాని మీద కూడా ఒక 10% 15% ట్యాక్స్ వసూలు చేసుకునే సంప్రదాయం ద్వారా అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళి అన్ఎక్స్ప్లోర్డ్ మినరల్స్ తవ్వకాన్ని బ్రిటిషర్స్ ప్రారంభించారు. బ్రిటిషర్స్ బాధ ఏంటి ఆ రోజున? రష్యా ఆల్రెడీ ఉజ్బెకిస్తాన్ని, తుర్కమిస్తాన్ని దాటుకొని అక్కడ దాకా వచ్చేసింది, ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చేసింది. అక్కడ ఉన్న మినరల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే మనం దోచుకోవడానికి ఏం మిగలదు, అందువల్ల మనం ఏదో ఒక రకంగా అక్కడ దాకా వెళ్ళాలని కాశ్మీర్ పైన ఇంకో చిన్న సామ్రాజ్యం ఉండేది. ఆ రాజుని అడిగితే ఆ రాజు నేను ఇవ్వను పొమ్మన్నాడు, మీకు ఎంట్రీ లేదు పొమ్మన్నాడు. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలూచిస్తాన్ మీదుగా అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు బలూచులు తిరగబడ్డారు. బలూచులు తిరగబడిన తర్వాత ఒక పెద్ద పోరాటమే జరిగిన తర్వాత మొత్తానికి ఒక సంధికి వచ్చారు బ్రిటిష్ వాడు ఏంటంటే 4 సామధాన భేద దండోపాయం ఉపయోగపడలేదనుకోండి, కాళ్ళు పట్టుకుని అది కాదరా నాయన, కొంచెం నేను అక్కడేదో వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను, కొద్దిగా నాకు దారివ్వు, ఒక భాగం నువ్వు ఉంచుకో, ఒక భాగం నేను ఉంచుకుంటా, నేను నిన్ను డెవలప్ చేస్తాను, నాకు నీ డెవలప్మెంట్ ద్వారా వచ్చే డబ్బుల్లో ఇంత పర్సంటేజ్ నాకు ట్యాక్స్ కట్టు, ఒక భాగాన్ని నేను పరిపాలించుకుంటాను, నాకు నువ్వు రక్షణగా ఉంటావు, నువ్వు నాకు రక్షణగా ఉంటావు అని చెప్పి కబుర్లు చెప్పి వాడు కబ్జా పెట్టారు బ్రిటిష్ వాడు. సరే అక్కడి నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా గొడవలు ఉన్నా ఏదో ఇలాగే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కడి నుంచి బలూచిస్తాన్ దాటి ఆఫ్ఘనిస్తాన్లో మినరల్ ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళారు వాళ్ళు. అప్పటికి రష్యా అక్కడికి చేరుకుంది. సరే ఆ గొడవలు పక్కన పెడితే బలూచీలు అలాగే ఇండిపెండెంట్ నేషన్ ఉన్నవాళ్ళని చెప్పడం కోసం ఇదంతా చెప్పాల్సి వస్తుంది, ఈ చరిత్ర. ఇవాళ గ్వాదర్ పోర్ట్ ఎందుకు నిర్మించుకున్నాడు చైనా వాడి వాణిజ్య వ్యవహారాల కోసం వాడి నౌకల్ని మలక్కా స్ట్రైట్ నుంచి తిప్పుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఎక్కడికి? వాడు ఆ సీ నుంచి బే ఆఫ్ బెంగాల్ దాటుకొని ఇంకా కిందకు వచ్చి అరేబియన్ సీలోకి వెళ్ళాలి అంటే వాడికి వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు. దాని ద్వారా 12,000 కిలోమీటర్ల జర్నీ. ఒక కార్గో షిప్ 12,000 కిలోమీటర్లు, 12,500 కిలోమీటర్ల షిప్ జర్నీ చేయాలి అంటే ఇట్ టేక్స్ 3 to 4 weeks డిపెండింగ్ అపాన్ ద వెదర్ కండిషన్స్. రఫ్ వెదర్ ఉండొచ్చు, సీలో ఒకసారి సముద్రంలో రఫ్ వెదర్ ఉండొచ్చు. సో రకరకాల వెదర్ కండిషన్స్ని దాటుకుంటూ, వేరాజ్ ఇక్కడి నుంచి కనుక ఆపరేషన్స్ వాళ్ళు చేసుకోగలిగితే మొత్తం దూరం 10,000 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అందుకని వాడు గ్వాదర్ పోర్టు కట్టుకున్నాడు. పాకిస్తాన్ మీద ప్రేమతో, పాకిస్తాన్ అభివృద్ధి చెందాలని కాదు. ఇవాళ రేపు పొద్దున పాకిస్తాన్ నుంచి ఇది విడిపోయింది, మేము లిబరేట్ అయ్యాము, యుఎన్ఓ కూడా గుర్తించిందంటే దేవుడా అంటూ చైనా కూడా గుర్తించాలి. గుర్తించి
వాడు బలూచిస్తాన్ తోనే వాణిజ్య ఒప్పందం చేసుకోవాలి. అప్పుడు పాకిస్తాన్ని తూనా బొడ్డు అని చెప్పి పక్కన పడేస్తాడు. పాకిస్తాన్ అక్కర్లేదు వాడికి. ఖైబర్ పఖ్తూన్ఖా మానసికంగా సిద్ధమైంది ఆఫ్ఘనిస్తాన్తో కలవటానికి. దీనికేమో మన బలూచిస్తాన్కి ఇరాన్, ఆఫ్ఘన్ సరిహద్దులు ఉన్నాయి. సో వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇరాన్ ఏమీ అంత సామరస్యంగా పాకిస్తాన్తో లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఎలాగూ తాలిబాన్ పంచాయతీ ఉంది. సో వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు ఘర్షణలు జరుగుతుంటాయి. ఖైబర్ పఖ్తూన్ఖా కూడా త్వరలోనే ఇండిపెండెంట్ నేషన్గా ఉండటమో ప్రకటించుకోవటం లేకపోతే ఆఫ్ఘన్తో కలవటం ఏదో జరుగుతుంది. ఇది జరిగితే చుట్టుపక్కల దేశాలు గుర్తించిన తర్వాతే ప్రోటోకాల్, అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం యుఎన్ఓ గమనించేది అంటే చుట్టుపక్కల దేశాలు ఒక 4-5 గుర్తించిన తర్వాత యుఎన్ఓ కూడా రికగ్నిషన్ ఇస్తుంది. యుఎన్ఓ రికగ్నిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు భారతదేశం కూడా మేము కూడా గుర్తిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ లేఖకి స్పందనగా మాట్లాడుతుంది. సో అది జరిగేది. అప్పుడు చైనా వాడితోనే ఒప్పందం చేసుకోవాలి, బలూచిస్తాన్తోనే ఒప్పందం చేసుకోవాలి, పాకిస్తాన్ ఎడంకాలతో తన్ని అవతల పడేయాలి. పడేస్తే పాకిస్తాన్ అసలంటూ ఉంటే అప్పటిదాకా ఇప్పటికే డిసింటిగ్రేట్ అయింది. కెలికి మరీ పహల్గాం దాడికి తెగబడి 26 మంది హిందువుల ప్రాణాలు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళు హిందువులు అని నిర్ధారించుకొని చేశారు కాబట్టి హిందువుల ప్రాణాలు, తర్వాతే భారతీయులు అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదే లెక్కలో సమాధానం చెప్పాలి. ఇప్పుడు బలూచులు పూర్తిగా మన పోరాటానికి, ఉగ్రవాద పోరాటానికి మద్దతిస్తూ మనకు డిఫెన్స్ పరంగా మాకు సాయం అందించండి, పాకిస్తాన్ని అసలు కూకటి వేళ్ళతోటి పెకిలిస్తాం, ఉగ్రవాదిని కాదు అసలు పాకిస్తానే పెకిలించేస్తామని వాళ్ళు ముందరకు వస్తున్నారు. వాళ్ళంతా బలమైన పోరాటం చేయగల యోధులు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు కాదు, వీళ్ళ గురించిన ప్రస్తావన మహాభారత యుద్ధ కాలంలోనే ఉంది, బలూచి దగ్గర గురించిన ప్రస్తావన. సరే అది వేరే సంగతి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఆ పోర్టు పోతుంది. పోర్టు పోయిన తర్వాత పాకిస్తాన్కి దిక్కు మొక్కు ఉండదు. ఇప్పటికే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది. సో వాళ్ళ పోర్టు పోయి చైనాతో లింకు తెగిపోయి చైనాతో వాణిజ్యం కూడా పోయిన తర్వాత పాకిస్తాన్కి సపోర్ట్ వచ్చేవాళ్ళు ఇంక ఇద్దరే ఉన్నారు, తుర్కీ, అజర్బైజాన్. 54 ముస్లిం దేశాలు ఉంటే 51 దేశాలు భారతదేశానికి సపోర్ట్ వచ్చినాయి. ఒక 2-3 దేశాలు ఇలాంటి వాళ్ళు, టర్కీ లాంటి వాళ్ళు, ఇజ్రాయెల్లో ఉన్న హమాస్ లాంటి గ్రూప్స్, తర్వాత ఐసిస్ గ్రూప్స్, ఉగ్రవాద ముఠాలు నడిపే దేశాలు మాత్రమే వాళ్ళకి సపోర్ట్. ముస్లిం దేశాలే వాళ్ళకి వ్యతిరేకం, సౌదీ కానీ యూఏ కానీ. సో అది పోతుంది. గ్వాదర్ పోర్టు చేయి జారిపోయినట్టే. ఇక మన సందేహాలు, పాకిస్తాన్ని మళ్ళీ మనం నమ్మచ్చా? ఖచ్చితంగా నమ్మలేము. ఇప్పుడు కాదు, ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా నమ్మలేము. అది పూర్తిగా నశించిపోయి చిట్ట చివరి బ్యాక్టీరియా క్రిమి కూడా, పాకిస్తాన్కి చెందిన బ్యాక్టీరియా కూడా చచ్చిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే పాకిస్తాన్ని ప్లేస్లో ఇంకొక నాగరికత ఉద్భవించిన తర్వాత బహుశా ఇంకొక 500-600 ఏళ్ళు పట్టచ్చు. ఇది ఈ మతమౌఢ్యంతో కునారిల్లిపోతున్న ఈ ప్రాంతంలో, దాని దేశం అనలేము, ఒక టెర్రర్ స్టేట్, రోగ్ స్టేట్. ఆ రోగ్ స్టేట్లో నాగరికత పరిఢవిల్లాలి అంటే మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి పుట్టాలి, ఆయన కొడుకులు లవుడు కుశలు రాజ్యం చేయాలి. అప్పుడు ప్రశాంతత నెలకొంటుంది. సరే, ఇంకా మిగిలిన విషయాల్లోకి వస్తే, మనం పహల్గాం ఉగ్రదాడి తర్వాత దీన్ని క్లెయిమ్ చేసుకుంది టీఆర్ఎఫ్, ది రెసిస్టెన్స్ ఫోరం. ఇట్స్ ఏ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లష్కరే తోయిబా. సరే, వాళ్ళు మొత్తం అటాక్ చేయడం, తర్వాత 9 ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం, సబ్సిక్వెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ చూసాం. ఇక్కడండి ఒకసారి పూంచ్ సెక్టర్ దగ్గర జరిగింది ఏంటో కూడా మనం మాట్లాడుకోవాలండి. పూంచ్ అనేది బార్డర్లో ఉన్న ఒక సిటీ. అక్కడ కనీసం 16 మంది మరణించారు, 59 మంది గాయపడ్డారు. వీళ్లలో 44 మంది సివిలియన్స్, అంటే 44 మంది పౌరులు. అలాగే మొత్తం 16 మంది పౌరులు మరణిస్తే 59 మంది గాయపడ్డారు. ఇది పూంచ్ పిక్చర్ అండి, ఒక బార్డర్ సిటీ పిక్చర్. ఆ పూంచ్లోనే హర్చరణ్ సింగ్ అనే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆయన స్నేహితుడు రిజ్వాన్ తన పిల్లలతో ఉన్నప్పుడు ఒక షెల్ ఆయన కారు మీద పడిందట. ఆయన 2 పిల్లలు, ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టకరం, విషాదం కూడా, 14 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలు మరణించారు. ది ఇండిపెండెంట్ ఆ ఫోటో కూడా వేసింది. ఇట్స్ అన్ఫార్చునేట్, నిజంగా పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవటం అనేది గుండెలను కదిలించే అంశం. ఈ 12 ఏళ్ల కవలలు జైన్, జోయా పూంచ్పై బాంబులు వేసినప్పుడు వాళ్ళ ఇంటి మీద కూడా ఒక బాంబు పడింది. వాళ్ళు పాపం వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకొని ఒక సేఫ్ ప్లేస్ ఎత్తుక్కుంటూ వెళ్తుంటే రోడ్డు మీద ఇంకో బాంబు పడింది. వాళ్ళు బతకలేదు, పిల్లలిద్దరు కూడా బతకలేదు. వాళ్ళ తండ్రి రమీజ్ ఖాన్ గాయపడ్డాడు. ఇందాక చెప్పింది రిజ్వాన్, ఇప్పుడు రమీజ్ ఖాన్. ఆయన ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు. ఇక్కడ 2 కుటుంబాలు పిల్లల్ని, 4 పిల్లల్ని కోల్పోయినాయి. నిజంగా విషాదం ఇది. వాళ్ళు ఏం పాపం చేశారని. సరే, ఇక్కడితో పాటు మనం కనుక చూస్తే ఇంకా చాలా వీడియోలు మళ్ళీ కనుక చూస్తే, ఆపరేషన్ సింధూర్లో భారతదేశం దాడి చేసిన 9 ఉగ్రవాద స్థావరాల్లో కొన్నిటిని చూడాలి ఇక్కడ మనం.
వాటిల్లో మురిత్కేలోని మర్కజ్ తైబా హఫీజ్ సయీద్ ప్రధాన కార్యాలయం అనమాట. ఈ హఫీజ్ సయీద్ అనే అంతర్జాతీయ ఉగ్రవాది ప్రధాన కార్యాలయం మురిత్కేలోని మర్కజ్ తైబా. హఫీజ్ సయీద్ని 2008లో యునైటెడ్ నేషన్స్ ఉగ్రవాదిగా గుర్తించింది. వారికి ఒక గౌరవం ఇచ్చిందనమాట. అయ్యా మీరు అంతర్జాతీయ ఉగ్రవాది అండి అని చెప్పి వాడి ఒంటి మీద, ఆ దున్నపోత ఒంటి మీద ఒక స్టాంప్ వేసింది. 2012లో అమెరికా అతని మీద $10 మిలియన్ బహుమతిని కూడా వెలకట్టింది. అతనికి ఆ తలకి వెలకట్టింది $10 మిలియన్. ఇది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్, అడి కేంద్రం అనొచ్చు. 2వ స్థానం మర్కజ్ సుభానల్లా, ఇది మసూద్ అజహర్ బేస్ ఇది. సో ఇద్దరు హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజహర్ వాళ్ళ దరిద్రానికే కాదు, ప్రపంచం దరిద్రానికి వాళ్ళిద్దరూ ఒకే చోట ఈ కుంపట్లు పెట్టుకొని విసురుకుంటూ ఉన్నారన్నమాట. ఇది 2019లో అతన్ని కూడా ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు. అంటే వీళ్ళిద్దరూ ఎంత చండాలరో ఈ పాటికి అర్థమై ఉండాలి. ఈ స్థలం వచ్చేప్పటికీ అతని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కి ప్రధాన కార్యాలయం, వాడిదేమో హఫీజ్ సయీద్ది, అది హెడ్ క్వార్టర్స్, ఇది జైషే మహమ్మద్. ఈ 3వ స్థానం వచ్చేప్పటికి ముజఫరాబాద్లో సైద్నా బిలాల్ క్యాంప్. ఇక్కడ లష్కర్ జైషే రిక్రూట్స్కి శిక్షణ ఇస్తారట. అంటే వాళ్ళు హెచ్ఓడీలు అనమాట వాళ్ళిద్దరు. ఎవరు? హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజహర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందర ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చేవాళ్ళంటే మర్కజ్ సుభానల్లాలో. మర్కజ్ సుభానల్లా తర్వాత 3వ స్థానంలో ఉన్న ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ క్యాంప్, ఈ క్యాంపులో శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ లష్కర్ అలాగే జైష్ రిక్రూట్ల శిక్షణ ఇవ్వడంతో పాటు ఎవరు అందించేవాళ్ళంటే పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ ఈ శిక్షణ ఇచ్చేవిట. 4వ స్థానంలోకి వచ్చేప్పటికి ముజఫరాబాద్లోని సవాయి నాలా క్యాంప్, దీన్ని కూడా మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిస్మాంటిల్ చేశారు. అక్కడ పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఈ ఉగ్రవాదులందరూ అక్కడ ట్రైనింగ్ పొందారు, గౌరవనీయమైన శిక్షణ పొందారన్నమాట వీళ్ళు. ఇంకా మిగిలిన 5 స్థానాలు కూడా ఇలాంటివే, మిగిలిన 5 క్యాంప్స్ కూడా ఇలాంటివే. ఉగ్రవాదుల కోసం ప్రారంభం చేసిన వాళ్ళు ఇండాక్ట్రినేషన్ సెంటర్స్, అలాగే ట్రైనింగ్ సెంటర్స్. ఇవన్నీ కూడా ఉగ్రవాద దాడులు నిర్వహించడానికి సిద్ధం చేయడంలో ఇక్కడ క్యాంప్స్ అంటే ఒక సిస్టమాటిక్గా ఈ అరాచకాన్ని అవి ప్రమోట్ చేశాయన్నమాట. ఈ దాడుల్లో భారతీయులు మాత్రమే కాదు, చాలామంది పాకిస్తానీలు కూడా మరణించారు. ఇక్కడ పాకిస్తాన్ సివిల్ సొసైటీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెషావర్ స్కూల్ మాస్కర్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. 2014లో జరిగిన హృదయ విదారక ఉగ్రవాద దాడి, ఆ మాస్కర్ ఊసకోత పెషావర్లో, పాకిస్తాన్లోనే. దాంట్లో 132 మంది పిల్లలండి, పసిపిల్లలండి, వాళ్ళు దే లాస్ట్ దేర్ లైఫ్స్ 2014లో. పాకిస్తాన్లోని ఆ స్కూల్ విషాదం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా చాలా ఉంటాయి. అలాగే తాలిబాన్ దాడి జరిగితే దాంట్లో 140 మంది పైగా చనిపోయారు. అందరూ చిన్న చిన్న పిల్లలే, చాలా టెండర్ ఏజ్లో ఉన్న పిల్లలు. ఏ పాపం చేశారండి వాళ్ళు? ఉగ్రవాద దాడులకు ఎందుకు బలవ్వాలి? ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి? ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత ఒకసారి అర్థం చేసుకోండి. పౌర సమాజం అండి అది, అక్కడున్నది కూడా పౌర సమాజమే. అమాయక పౌరులు, వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు అవి చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. ఇంకా చూస్తే పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ టీటీపీ, అంటే తెహరీకి తాలిబాన్ పాకిస్తానీ అనే ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యత వహించింది అప్పట్లో 2014. టీటీపీ అంటే ఇందాక తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్. ఈ రెండు కూడా మధ్య సంబంధాలు, ఈ 2 అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. దీని మధ్య సంబంధం ఏంటో కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలి కదా. ఏంటంటే, ఒక స్థలం వచ్చి ఇందులో ఉగ్రవాదులకి ఒక షెల్టర్గా మారితే అక్కడ పిల్లలు కూడా సురక్షితంగా ఉండరనేది అర్థమవుతుంది. ఇంకోటి చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్నాళ్ళ క్రితం ఒక న్యూస్ ఐటమ్ క్యారీ చేసింది. ఈ టీటీపీ పాకిస్తాన్ సైన్యం నుంచి 20 మందిని చంపింది సైన్యంలో. అలాగే బలూచ్ తిరుగుబాటుదారులని 2 చంపింది. దీనికి ముందు కొన్ని రోజుల క్రితం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా బిఎల్ఏ ఇంకా బోలంలోని పాకిస్తాన్ సైనిక వాహనం మీద దాడి చేసింది. అది కూడా మనం చూడాలి. ఈ ఎలక్ట్రానిక్ ఐఈడి దాడి అంటారు, ఎక్స్ప్లోజివ్స్ దాడిలో పాకిస్తాన్ సైన్యం మొత్తం 8 మందిని కోల్పోతే ఒక 6 తీవ్రంగా గాయపడ్డారు. ఒక వారం ముందు బిఎల్ఏ ఇంకొక దాడి ఇలాంటిదే చేస్తే 10 మంది పాకిస్తాన్ సైన్యం చనిపోయారు. ఒక 26 ట్రక్స్ సౌత్ వెస్ట్ పాకిస్తాన్ వైపు వెళ్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ అధికారుల కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో 10 మంది అక్కడ చనిపోయారు. మనం అందరం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక అధికారిక అంచనాల ప్రకారం గడిచిన 20 ఏళ్లలో టీటీపీ 80,000 మంది కంటే ఎక్కువ పాకిస్తాన్లు చంపింది. ఇది కదండి అసలు విషయం.
పాకిస్తాన్ సివిల్ సొసైటీ ఈరోజు దీని మీద మాట్లాడుకోవాలి. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తానీ, మీరే ఉగ్రవాద శిబిరాలు నడిపే ఒక దేశం, ఒక ఆర్మీ మీకుంటే, ఉగ్రవాద శిబిరాలు నడపడానికి ఒక ఆర్మీ మీరుంటే, హిందుస్థాన్ని ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని మీరు జనాల్ని చంపుకుంటా పోతుంటే, మిమ్మల్ని చంపడానికి ఇంకోడే వచ్చాడు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ పేరుతో. వాడు 80,000 మందిని చంపాడు ఈ 20 ఏళ్లలో. ఎక్కడికి పోతుంది మీ సమాజం? పక్కోడిని అవతలని నరికి చంపుదామంటే మీ మెడ పీక్ నరం కోయటానికి ఇంకోటి రెడీ అయి కూర్చున్నాడు. అంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు వాళ్ళు, మీ ఉగ్రవాద శిబిరాలను చూసి నేర్చుకున్నారు వాళ్ళు. ఇక ఇంకా మిగిలిన విషయాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ ఈ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వటం, శిక్షణ ఇవ్వటం, నిధులు సమకూర్చడం వంటి దీర్ఘమైన చరిత్ర కలిగి ఉందని సాక్షాత్తు వాళ్ళ దేశ ఉప ప్రధాని, రక్షణ శాఖ మంత్రి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఆయన మాట్లాడిందే, ఈ దరిద్రం, ఈ అరాచకం, ఈ చండాలం, ఈ మురికి మేము గడిచిన 3 దశాబ్దాలుగా చేస్తున్నాం అన్నారు. అలాగే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి కూడా ఈ విషయం అంగీకరించాడు, ఇమ్రాన్ ఖాన్. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్కు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలో యుద్ధం నుంచి కూడా ఈ జిహాదీ సంస్థలు అప్పటి నుంచి ఉన్నాయి. ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చినవి ఏం కావు, అవి దశాబ్దాలుగా అక్కడే కొనసాగుతున్నాయి ఆయన అంగీకరించాడు. ఇంతకుముందు తప్పులు జరిగాయనే విషయం అంగీకరించాడు. ఖవాజా ఆసిఫ్, అది ఇందాక అనుకున్నాం కదా, డిఫెన్స్ మినిస్టర్ కమ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఖవాజా ఆసిఫ్ చెప్పింది ఏంటంటే 30 ఏళ్ళుగా మీ దరిద్రం మోసుకుంటూనే వస్తున్నామని. సరే, చేసుకున్నాడికి చేసుకున్నంత మహాదేవన్ సామెత. మీరు చేసుకున్నారు, మీరు అనుభవించారు. 80,000 మంది టీటీపీ, 80,000 మంది పాకిస్తాన్ సాధారణ ప్రజానికాన్ని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానీ పొట్టన పెట్టుకుందంటే అప్పుడైనా మీరు కళ్ళు తెరవాలి కదరా. ఎక్కడికి పోతున్నారు మీరు? మొత్తం కార్టూన్ క్యారెక్టర్లే క్యాబినెట్ నిండా, ఒకడు వాడి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. మీ పౌర సమాజం పట్ల మీకు కనీస స్పృహ, బాధ్యత అండ్ దయ, జాలి ఏమీ లేవా? మీ మటుకు మీరు చల్లగా ఉంటే చాలా, మీ పిల్లలు లండన్లో సెటిల్ అయ్యి మీరు లండన్లో విల్లాలు కొనుక్కొని అక్కడ విలాస జీవితం గడిపితే చాలా. పాకిస్తాన్ పౌర సమాజం ఏం కావాలి? ఇంకా చాలా వివరాల గురించి మాట్లాడిస్తే 26/11 అటాక్స్, ముంబై అటాక్స్, దాని గురించి మాట్లాడాల్సి వస్తే, మీ పాత్ర అంత ఉన్నా మాకేం సంబంధం లేదు, యూ హ్యావ్ డిసోన్డ్. మీకేం సంబంధం లేకుండా డేవిడ్ హెడ్లీ ఎక్కడి నుంచి వచ్చాడు, తహవూర్ హుస్సేన్ రాణా ఎక్కడి నుంచి వచ్చాడు? తహవూర్ హుస్సేన్ రాణా వాజ్ ఎ డాక్టర్ ఇన్ యువర్ ఐఎస్ఐ, ఇన్ యువర్ ఆర్మీ. ఆయన బ్రదర్, ఇంకా తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు ఇంకా డాక్టర్గా చేస్తున్నాడు. తర్వాత మీరు తహవూర్ హుస్సేన్ రాణాని మీ ఏజెంట్గా మీరు యూకే తర్వాత యూఎస్ పంపించి, అక్కడి నుంచి ట్రావెల్ ఏజెన్సీ పెట్టించి, అక్కడి నుంచి ఇండియాతో లింక్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని, మీ దుర్మార్గం, మీ చండాలం ఇంతగా ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మా దగ్గర ఆధారాలు లేవని మాట్లాడుతున్నారే. మీది నోరా తాటిమట్ట. కోట శ్రీనివాసరావు గారి డైలాగ్ ఇది. కోట శ్రీనివాసరావు గారిని పంపిస్తే ఇదే మాట అంటాడు, మీది నోరా తాటిమట్ట అంటాడు. మీకు అది కూడా అయి ఉండదు, ఇంకోటి ఏదో అయి ఉంటుంది. అండ్ ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్ట్స్ కూడా స్పష్టంగా ఎవిడెన్స్ సేకరించిన తర్వాత, ఇవన్నీ కాక భారతదేశం పాకిస్తాన్ నుంచి ఏం సాధించాలనుకుంటోంది అనేది ఇప్పుడు మనం మాట్లాడితే, వీఆర్ అన్ ఎస్టాబ్లిష్డ్ నేషన్, ఒక సివిలైజ్డ్ నేషన్, అండ్ వీ డింట్ గో ఫర్ వార్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఎవడైనా యుద్ధానికి వస్తే మనం ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితుల్లో చేశాం, కానీ మనకుగా మనం యుద్ధాన్ని స్వాగతించింది లేదు. బహుశా ఇది అడ్వాంటేజ్గా తీసుకుందేమో పాకిస్తాన్. 5 సార్లు దాడి చేసింది. 5 సార్ల దాడిలో కూడా పరాభవమే. 71 చూడండి, 99 చూడండి, 2025 చూడండి, ప్రతిసారి పరాభవమే. అండ్ ఇంకోటి, శశి థరూర్ మాట్లాడారు. ఆయన కూడా వీటి గురించి చాలా కన్సర్న్ వ్యక్తం చేస్తూ ఇంకా మాట్లాడారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF అనేది గ్లోబల్ మనీ లాండరింగ్ అలాగే టెర్రర్ ఫైనాన్సింగ్ మీద నిఘా ఉంచే సంస్థ. ఇది కూడా అబ్జెక్షన్ చెప్పింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF, మీరు మనీ లాండరింగ్ చేస్తున్నారు ఉగ్రవాదుల కోసం, ఉగ్రవాదుల ద్వారా, అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీటి మీద నిఘా ఉంచే సంస్థ FATF. ఇది వివిధ దేశాలని గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్లో ఉంచుతుంది. ఉగ్రవాద సంబంధాల ఆధారంగా పాకిస్తాన్ 3 సార్లు వారిని ఇంక్రీజ్డ్ మానిటరింగ్ గ్రే లిస్ట్లో ఉంచింది. మీకు తెలుసు కదా పాకిస్తాన్, మీ దేశాన్ని, మీకు షహబాజ్ షరీఫ్ గారు అండ్ అసీం మునీర్ గారు, ఈ ఫెటాల్ వాళ్ళు ఉంటే బతికుంటే, అండ్ బంకర్లో ఉంటున్నారు కాబట్టి. ఇటీవల 2018 జూన్లో కూడా FATF పాకిస్తాన్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చింది. దాని స్థానాన్ని మెరుగుపరచడానికి ఇందులో 34 ఆస్పెక్ట్స్ ఇన్కార్పొరేట్ అయినాయి. ఇవన్నీ టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్కి సంబంధించినవి. పాకిస్తాన్ ఈ విషయాల మీద చర్య తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ 2022 అక్టోబర్లో పాకిస్తాన్ ఈ హామీ ఇచ్చిన తర్వాత ఏదో కొంత మెయింటైన్ చేసిన తర్వాత 2022 అక్టోబర్లో ఈ లిస్ట్ నుంచి బయటకు వచ్చింది.
కానీ జరిగిన వెంటనే పాకిస్తాన్ ఏం చేసింది? 2 నెలల క్రితం ఒకసారి ఆ రిపోర్ట్ చూద్దాం ఒకసారి. 2 నెలల క్రితం రిపోర్ట్లో ఏం చెప్పారు? ఇంటెల్ ల్యాబ్కి సంబంధించి జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, ఆయన రీసెర్చర్ డామియన్ సైమన్ చాలా ఒక ఇండియా టుడేకి శాటిలైట్ చిత్రాలని విశ్లేషించడంలో సాయం చేశాడు. ఇది బహవల్పూర్లోని జైష్ ఏ మొహమ్మద్ గుర్తింపు పొందిన స్థావరం. దీని గురించే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడింది. జైష్ ఏ మొహమ్మద్ స్థావరాన్నే గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీగా ఆయన అభివర్ణించారు. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీకు ఇచ్చిన గౌరవం అది. గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీ బహవల్పూర్ అనేది. ఎవడైనా ఫలానా చోట ఒక పెద్ద శాంతి కేంద్రం ఉంది, యోగా కేంద్రం అని చెప్పి మీకు టెర్రరిస్ట్ యూనివర్సిటీ ఉందని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి మీరు దిగజారిన తర్వాత షహబాజ్ షరీఫ్ మీరు కానీ, మునీర్ కానీ, మీ డిఫెన్స్ మినిస్టర్ కానీ, మీ రైల్వే మినిస్టర్ కానీ, మీ తలలు తీసి పక్కన పెట్టి వాటి స్థానంలో ఇంకేవో పెట్టుకోండి. ఆ ఇంకేవో మీకు తెలుసు. అండ్ ఇంకేం చెప్తున్నారు? దీని అసలు ఈ జైషే మొహమ్మద్ దాని యొక్క శాటిలైట్ ఇమేజెస్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ రీసెర్చర్ డామియన్ సైమన్ 2011-12తో పోలిస్తే ఇప్పుడు దీని రెట్టింపు సైజులో ఉందిట. 2022 తర్వాత రెట్టింపు సైజులో ఉందిట. అంటే 10 ఏళ్లలో ఆ ఉగ్రవాద శిబిరం ఇది గ్రావిటీ పెరిగింది, దాని విస్తీర్ణం పెరిగింది. ఇదంతా కూడా 18 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిందిట. అంటే 2022లో పాకిస్తాన్ FATF గ్రే లిస్ట్ నుంచి తొలగించినప్పుడు ఆ స్థలంలో నిర్మాణ వేగం అదే సమయంలో పెరిగింది. ఇవాళ మీకు ఇచ్చిన $1 బిలియన్ కూడా మీరు చేసే చండాల పని అదే పాకిస్తాన్. అందులో తీసుకెళ్ళి ఒక 80% మళ్ళీ టెర్రరిస్ట్ క్యాంప్స్ కడతారు. డిస్మాండిల్ చేసిన సిగ్గు లజ్జ రెండూ లేక శరీరంలో మరి కనీసం రక్తం ప్రవహిస్తుంది, ఇంకేం ప్రవహిస్తుందో మీకు తెలియదు. బహుశా రక్తం మాంసాలు ఉండాల్సిన చోట మీకు మీ శరీరాల నిండా మలమూత్రాలు ఉన్నాయేమో. బహుశా మళ్ళీ ఇట్లాంటి దానికే తెగబడతారేమోననే సందేహం. అందుకనే అన్నది పాకిస్తాన్ని మళ్ళీ నమ్మచ్చా అని. చస్తే నమ్మలేం. IMF ద్వారా రుణం ఇప్పించుకొని 71లో మీరేం చేశారు, 1999లో మీరేం చేశారు, 1971 బంగ్లాదేశ్ విమోచన తర్వాత మీరేం చేశారు, 1999 కార్గిల్ యుద్ధం తర్వాత మీరేం చేశారు, ఇప్పుడు మళ్ళీ అందుకున్న తాజా లోన్ అవుట్ ఆఫ్ $2.5 బిలియన్ ప్యాకేజ్ లోన్ అది. అందులో $1 బిలియన్ మీరు అందుకున్నారు. పాకిస్తాన్ పునర్నిర్మాణమా, ఉగ్రవాద సంస్థల పునర్నిర్మాణమా మీరు చేసేది? అందుకనే మిమ్మల్ని మళ్ళీ నమ్మటానికి వీల్లేదనేది. అలాగే 5 నెలల క్రితం డిసెంబర్ 2024 నుంచి నివేదిక చూస్తే ఫ్రెంచ్ మ్యాగజైన్ స్పెక్టాకిల్ డుమాండో, ఫ్రెంచ్ మ్యాగజైన్లో దాని ఎడిటర్ ఇన్ చీఫ్ ఆంటోయిన్ కొలన్నా జైషే మొహమ్మద్ ట్రబుల్డ్ గేమ్స్ ఇన్ పాకిస్తాన్ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశాడు ఫ్రెంచ్ మ్యాగజైన్కి, స్పెక్టాకిల్కి. ట్రబుల్డ్ గేమ్స్ ఇన్ పాకిస్తాన్, ఎలాంటి సంక్షుభిత ఆటలు ఆడుతోందో అనేది రాశాడు. ఈ నివేదిక పేర్కొన్న వివరాల ప్రకారం ప్లానెట్ ల్యాబ్స్ వెబ్సైట్లో శాటిలైట్ ఫొటోస్ ఉన్నాయి. ఇవి బహవల్పూర్లో 2 జైషే మహమ్మద్ శిబిరాల్ని, మర్కజ్ సుభానల్లా, అలాగే ఉస్మాన్ ఓ అలీ మస్జిద్, ఇంకా ఇవన్నీ చూపించాయి ఈ శాటిలైట్ ఇమేజెస్. ఈ ఇమేజెస్ ఈ క్యాంప్స్, టెర్రర్ క్యాంప్స్ ఉగ్రవాదుల ఇండాక్ట్రినేషన్ అండ్ ట్రైనింగ్ కోసం అన్నట్టు అది మెన్షన్ చేశారు ఆయన ఆ ఆర్టికల్లో. ఆ ఆర్టికల్ శీర్షిక పేరు జైషే మొహమ్మద్ ట్రబుల్డ్ గేమ్స్ ఇన్ పాకిస్తాన్. ఇది మనం వెబ్లో కూడా చదవచ్చు. శాటిలైట్ చిత్రాలతో పాటు సాక్షుల వివరణలు వీటిని బహిరంగంగా నడుపుతున్నాయని వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకొక టెర్రర్ క్యాంప్ పాకిస్తాన్ సైనిక స్థావరానికి జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలో ఉందిట. ఇది బహవల్పూర్లోని జైష్ ఏ మొహమ్మద్ పునరుత్థానం చెందుతోందని, అంటే ఇట్స్ గెటింగ్ రీబిల్డ్ అగైన్ అని విషయం చెప్పాడు. 2019 పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ బహవల్పూర్లోని జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం పరిపాలనని స్టేట్ టేక్ ఓవర్ చేసింది. అంటే ఉగ్రవాదులు వేరు, మేము వేరు కాదు, మేమంతా ఒకటే, ఐకమత్యంగా కలిసి సహజీవనం చేస్తున్నాం. అందువల్ల వాళ్ళకు ఆఫీసు మాకు ఆఫీసు ఎందుకు, ఇద్దరం కలిసి ఇక్కడి నుంచే పనిచేద్దామని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటన చేసింది. తర్వాత బహవల్పూర్ డిప్యూటీ కమిషనర్ షహజైబ్ సయీద్ దీన్ని ఎగ్జామిన్ చేశాడు. ఆ క్యాంప్ని ఎగ్జామిన్ చేసి అక్కడ కొన్న జర్నలిస్టులు ఆయన షేర్ చేసుకుంది మీడియాకి. జస్ట్ ఒక నార్మల్ మదరసా ఇది, జైషే మొహమ్మద్తో దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. వీళ్ళ బొంకులు ఇట్టైనా ఏడుస్తాయి, అందుకనే మిమ్మల్ని మళ్ళీ నమ్మటానికి వీల్లేదు. షహబాజ్ షరీఫ్, నీకు ఇప్పటిదాకా ఎంబడి నడిపించిన జీ జింగ్పింగ్ మిమ్మల్ని ఎడంకాలతో తన్ని అవతల పడేసి ఆ గ్వాదర్ పోర్ట్ గురించి బలూచిస్తాన్ తోటి ఒప్పందం చేసుకోబోతున్నాడు. యు ఆర్ నౌ హియర్ కాదు, యు ఆర్ నో వేర్ షహబాజ్ షరీఫ్. ఇంత ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఇంకెక్కడ ఉంటాడండి ఆయన? తల తీసి ఎక్కడ పెట్టుకుంటాడు? ఎక్కడ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు.
పెట్టుకున్న భారత ప్రతీకార దాడుల్లో ఆ తల కూడా ఎగిరిపోద్ది. సో తల లేని మొండెం మీరు అంటుంటారుగా, మెడ నరాలు కోస్తాం. మీ ఆయన అసీం మునీర్, మీ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్, జువెనల్ వీన్ ఉంటుంది, అది కట్ చేస్తాడట. కట్ చేస్తే చచ్చిపోతారట భారతీయులు. నువ్వు కట్ చేస్తావని మా జువెనల్ వీన్ ఇక్కడ ఉంది, మా మెడనరం ఇక్కడ ఉంది, దాదా వచ్చి కట్ చేయని భారతీయులు చూపిస్తారు. మునీర్, నీకు సినిమా దేవుడు చూపిస్తాడు. నువ్వు ఇంతమంది ప్రాణాలు బలికొని వీళ్ళందరి ఉసురు మూట కట్టుకున్నావు కదా, నీ ఒక్కడికే, నీ కుటుంబంతో సంబంధం లేదు మాకు, నీ ఒక్కడికి సినిమా నెక్స్ట్ లెవెల్లో దేవుడు చూపిస్తాడు. దేవుడిని ఉగ్రవాదుల జాబితాలోకి చేర్చిన నీ చండాలాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు. 100 తప్పులు కాస్తాడు ఆయన. మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, జాతి ఏదైనా, దేశం ఏదైనా 100 తప్పులు కాస్తాడు. నీలాంటి చండాలని కూడా తన బిడ్డలాగే చూస్తాడు. 100 తప్పుకి వేటేసేస్తాడు. రెడీగా ఉండు మునీర్. అండ్ అలాగే అక్టోబర్ 2022లో ది ప్రింట్లో ఇంకొక రిపోర్ట్ పబ్లిష్ అయింది. దాంట్లో ఏంటి, జైషే మొహమ్మద్కి ఇటీవల జైషే మొహమ్మద్ మొత్తం ఒక 4 ఎకరాలు అప్పట్లో కొనుగోలు చేసిందిట. అలాగే వాళ్ళు బహౌల్పూర్ మొత్తం కాంప్లెక్స్ అంతా వాళ్ళే బిల్డ్ చేశారట. గ్రామంలోని స్థానిక నంబర్దార్ జాహిద్ చన్నార్ ఈ భూమిని అబ్దుల్ రవూఫ్ అనే ఆయనకి అమ్మేట. ఆ అబ్దుల్ రవూఫ్ మసూద్ అజహర్కి సోయానా సోదరుడు. అర్థమైపోయిందిగా లింక్స్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాయి అనేది ది ప్రింట్ కూడా ఒక డీటెయిల్డ్ స్టోరీ రాసుకుంటూ వచ్చింది. 2010లో అమెరికా అతన్ని కూడా ఒక డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. సరే, గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తానీల్ని ఇలా మోసం చేస్తున్నారు. అండ్ జస్ట్ బికాస్ ఆర్మీ వ్యవహారాన్ని టేకప్ చేసింది కాబట్టి ఇంత దరిద్రం ఈరోజు ఆ ప్రాంతాన్ని, పాకిస్తాన్ అనేది దేశం కాదు ఎప్పటికీ, అది ఒక టెర్రరిస్ట్ క్యాంప్, పెద్ద టెర్రరిస్ట్ క్యాంపు లేదా టెర్రరిస్ట్ యూనివర్సిటీ. బహౌల్పూర్లో ఉన్నది టెర్రరిస్ట్ యూనివర్సిటీ. అదే ఆ దేశానికి ఫీడింగ్ గ్రౌండ్ అండ్ పక్క దేశాలకి టెర్రరిస్టులను ఎక్స్పోర్ట్ చేసే ఒక కర్మాగారం. సో వాళ్ళకి ఒక రాజ్యాంగం ఉండదు, ఉన్నా పట్టించుకోరు. అండ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఇప్పటివరకు 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. అయితే వాళ్ళు కాల్పుల్లో చచ్చిపోవటమో, లేకపోతే పదవీచ్యుతులయ్యి జైల్లో పడిపోవటమో, లేకపోతే ఊరి తీయటమో, లేదా బహిష్కరణకు గురేయటమో. ఇదండి పాకిస్తాన్ చరిత్ర. ఇంత చెప్పిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ నమ్మచ్చా? దెర్ ఇస్ నో పాసిబిలిటీ. మీరుంటే కదా నమ్మటానికి. అసలు మీరుంటే నమ్మాలా లేదా అనే విషయం మీద చర్చ పెట్టి అంతర్జాతీయ వేదికల మీద మిమ్మల్ని నమ్మచ్చో నమ్మకూడదో ఓటింగ్ శాతం తీసుకొని, ఆ తర్వాత కూడా ఒకవేళ నమ్మచ్చు అని 51% మంది అంగీకరించినా మిమ్మల్ని కనీసం ఒక 100 ఏళ్ళు మానిటరింగ్ చేసి మీలో సంస్కరణలు తీసుకొచ్చి మీ ఒంట్లో మలమూత్రాలు కాకుండా రక్తమాంసాలు ప్రవహించేలాగా మీ బాడీ కాన్షియస్ని మార్చాలంటే ఎంత నాగరికత పెరగాలి? మీ మెదడులో ఉన్న మతమోఢ్యపు బీజాలని ఎవడు తొలగిస్తాడు? దేవుడే దిక్కు పాకిస్తాన్, నీకు దేవుడే దిక్కు. యాజ్ లాంగ్ యాజ్ దేవుడు చూస్తూ ఊరుకోడు, అది కూడా ఆయన భూమే, చూస్తూ ఊరుకోడు. మీకు సరైన సమాధానం చెప్తాడు, మీకు సరైన గుణపాఠం కూడా నేర్పిస్తాడు.